దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరంలో జనవరి నెల, ఫిబ్రవరి నెల 2 వెళ్ళిపోయినాయి. మనుషునికి ఎక్కడ కూడా భయం లేదు. దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన సన్నిధికి, ఆయన సన్నిధిలో ఆయనకు సమీపముగా మనము ఉన్నంతసేపు దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉంటాం. అందుకనే దేవుడు అనుదినము ఎందుకు కలుసుకోమంటున్నాడంటే, ఆయనకు సమీపముగా ఉన్నప్పుడు మనము లోకమునకు దూరంగా ఉంటాం. మనము లోకానికి దగ్గరగా ఉన్నప్పుడు యేసయ్యకు దూరంగా ఉంటాం. యేసయ్యకు దూరం చేసేది ఏదో, దాన్ని పరిశుద్ధ గ్రంథం ఏమందంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏది అన్నాడు. దానికి ఆ పేరు పెట్టినాడు. అంటే మనల్ని దూరం చేసేదేది, మనల్ని దూరం చేసేదేది. తల్లిదండ్రులు కూడా దూరం చేయొచ్చు, భార్య దూరం చేయొచ్చు, భర్త దూరం చేయొచ్చు. క్రైస్తవ తల్లిదండ్రులకు ఒక సిగ్గే లేదు అసలు లోకంలో. వారి బిడ్డలను ఎలా ప్రభు కొరకు పెంచాలో వారికి అర్థం కావడం లేదు. అయితే క్రమములో పెంచబడినటువంటి కుటుంబాలు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి, కానీ మరీ అంత భ్రష్టత్వంలో లేవు. సేవకుల కుటుంబాలు కూడా మరీ ఎక్కువగా భ్రష్టత్వంలో ఉన్నాయి. విశ్వాసుల కన్నా సేవకుల కుటుంబాలు మరి ఎక్కువగా చెడిపోయాయి. కనుక మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా సమీపముగా అంటే చాలా దగ్గరగా ఎవరైనా ఉద్యోగం ఉందనుకోండి, ఉద్యోగస్తులు ఏం చేస్తారు, వారికి దగ్గరగా ఇల్లు తీసుకుంటారు కదా. చదువుకునేవారు చాలామంది, మీరు ఈ టౌన్కి ఎందుకు వచ్చారని అంటే, మేము పిల్లల చదువుల నిమిత్తం ఇక్కడికి వచ్చేసామంటారు. అంటే వారి పిల్లల భవిష్యత్తు కొరకు, వారికి పిల్లలకి అనుకూలముగా, వారికి దగ్గరగా ఉంటూ ఉన్నారు. మనము దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, నేను చర్చికి వెళ్ళాలి కనుక నేను చర్చికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉండాలి. అప్పుడు చర్చికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి దగ్గరగా ఉండాలి అని అనుకున్నప్పుడు, ఆ చర్చెస్ ఏరియాలో చాలా ఇళ్ళు వెలుస్తాయి. అద్దెలకి ఇవ్వడానికో లేదా కొనుక్కోవడానికో. స్కూల్స్ ఉన్నటువంటి ఏరియాల్లో, మంచి మంచి ఆఫీసులు ఉన్న ఏరియాల్లో ఎక్కువ అపార్ట్మెంట్లు, తర్వాత ఇళ్ళు ఇవన్నీ కట్టబడుతున్నాయి. ఎందుకంటే వారికి అనుకూలంగా వారు ఇల్లు తీసుకుంటారు కనుక. కానీ దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి అనేటువంటి ఆశతో ఇల్లు ఎత్తుక్కునే వాళ్ళు ఎవరు ఉండరండి. పాదిరి గారి ఫ్యామిలీయే ఇంట్లోంచి బయటకు రారు. విశ్వాసులు దూరం నుంచి ఎక్కడ వస్తారు, మీరు రావట్లేదు అని అంటారు. పాస్టర్ గారి ఫ్యామిలీయే అక్కడ కూర్చోది వచ్చి అందరికన్నా ముందుగా. చాలా చోట్ల ఇదే జరుగుతుంది. పాస్టర్ గారి ఫ్యామిలీలు రావు. నేను ఎన్నో చర్చెస్కి వెళ్తున్నాను, పాస్టర్ గారి ఫ్యామిలీ అక్కడ ఉండదు. కుటుంబాన్ని ఏలైనవాడు సంఘముని ఎలా పరిపాలించిన వాక్యం సెలవిస్తూ ఉంది. కుటుంబము మొదట రక్షించబడాలి. అంతకుముందు మీకు చెప్పినాను, వాడ ఎవరి కొరకు సిద్ధం చేసుకోమన్నాడు? మొదట నోవహు కొరకు, తర్వాత అది కుటుంబానికి, ఆ తర్వాత లోకానికి అంటే సంఘానికి. సేవకుడు ముందు అతడు రక్షించబడాలి. రక్షించబడిన తర్వాత రక్షించబడిన ఆమెను వివాహం చేసుకోవాలి.
వివాహం అయిన తర్వాత సేవకు వచ్చావా? నీ భార్య యొక్క సహకారము నీకు తప్పనిసరిగా చాలా అవసరం. అంటే నీ భార్యని మొదట నీవు సేవా పరిచర్యలోనికి ఆమెను నువ్వు ప్రోత్సహించిన మీదట సేవా పరిచర్య చేయాలి. లేకపోతే ఆమె వల్ల సేవా పరిచర్యకు ఆటంకం జరుగుతుంది. ఒకరికి ఇంట్రెస్ట్ ఉండి, ఒకరికి ఇష్టం ఉండి, ఒకరికి ఇష్టం లేకపోతే ఆ పరిచర్య మొత్తం భ్రష్టు పట్టిపోయింది. కనుక వివాహానికి ముందు సేవకు వచ్చినారా, లేక వివాహం తర్వాత సేవకు వచ్చినారా, వివాహానికి ముందు రక్షించబడ్డారా, వివాహానికి తర్వాత రక్షించబడ్డారా? ప్రతి క్రైస్తవ విశ్వాసి తను పరీక్షించుకుని అలాగూ చేసి ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదివారం వస్తారు, నేను ప్రతి ఆదివారం చెప్తాను, ఆదివారం మాత్రమే వచ్చి ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగితే నా ఇచ్చేటప్పుడుగా చెప్తాను, నాకు ఏమి సంబంధం లేదు, దానికి మీరే ఉత్తరవాదులు అన్న మామూలుగా తీసుకుంటారు. అది అర్థం కాక తీసుకుంటారో, అర్థమై తీసుకుంటారో, హృదయ కాఠిన్యమో, దేవుడంటే భయం లేదో లెక్క లేదో నాకు అర్థం కావట్లేదు. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. 14వ వచనాన్ని నేనే చదువుతాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీకు స్తోత్రాలు. నేను మిమ్మల్ని ప్రేమిస్తే మీరు నన్ను తప్పిస్తారు. మీ నామమును నేను ఎరిగి ఉంటే నన్ను ఒక దినాన ఘనపరుస్తారు. వాక్యములో వ్రాయబడిన విషయం అది తండ్రి. దాని ప్రకారంగా మేము బోధింపబడిన వారమే బోధకు తగినట్లుగా, మీ బోధకు తగినట్లుగా మేము ప్రవర్తించుటకు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కొరకును మీ రక్త ప్రోక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యము చేత మేము ఉదక స్నానము చేయబడుటకు పరిశుద్ధాత్మక సంచారమును జరగనివ్వండి. అల్పుడను అయోగ్యునైన మీరు నన్ను కనికరించినారు. ఇక్కడికి కూడి వచ్చిన వారు అందరికన్నా నేను ఏమి గొప్పవాడిని కాదు, వారికన్నా ఏమై ఘనమైన వాడిని కాదు ప్రభా, అంతకన్నా వారికన్నా నీతిమంతుడిని ఏమాత్రమే కాదు, వారికన్నా నేను పెద్ద పరిశుద్ధుని కూడా కాదు. నేను ఏమై ఉన్నాను అది మీ కృపను బట్టి అయి ఉన్నాను తండ్రి. నన్ను నేను పరీక్ష చేసుకున్నప్పుడు, పరిశీలించుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరికన్నా దౌర్భాగ్యుడనైనా మీరు నన్ను మీ యొక్క పాద సన్నిధిలో మీ యొక్క దాసునిగా, మీ వాక్యమును ప్రకటించేవాడిగా, మీ సన్నిధానంలో నన్ను నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని తీసుకుని వస్తున్నాను. మాతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు. మీ వాక్యము మాతో మాట్లాడుతుంది. దానికి జీవం ఉన్నది తండ్రి, దానికి ప్రాణం ఉంది. అది మమ్మల్ని దర్శిస్తుంది. మీరు మమ్మల్ని దర్శించినప్పుడు మమ్మల్ని మేము క్రమపరుచుకున్నటకు మీరు సహాయం ఇచ్చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అతడు నన్ను లేక ఆమె నన్ను ప్రేమించుచున్నది లేక ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరుస్తాను. దేవుడు ఎవరిని ఘనపరుస్తాడు, ఎవరిని తప్పిస్తాడు? మామూలుగా వాక్యం బోధిస్తారు. దేవుని కొరకు సంఘాన్ని దేవుని సేవకులు సిద్ధపరచరు. వారి కుటుంబ పోషణ కొరకు మాత్రమే సిద్ధపరచుకుంటారు. వారి కుటుంబ పోషణ కొరకే. వారి కుటుంబ సంరక్షణ కొరకు మాత్రమే. సంఘ విశ్వాసుల యొక్క రక్షణతో వారికి ఏమీ పని లేదు. వారు దేవునికి జత పనివారా లేకపోతే అపవాదికి జత పనివారో కూడా నాకు అర్థం కాదు. ఆ విషయంలో నాకు చాలా వేదన, బాధ కలుగుతూ ఉన్నాయి.
దేవుని వాక్యము మనము విన్నప్పుడు దానిని చాలా జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యమును ఆలకించాలి. చెవి గలవాడు అని వాక్యం సెలవిస్తోంది. ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట, చెవి గలవాడు వింటాడు, చెవులు లేనివాడు వినడు. విని దాని ప్రకారంగా చేసేవాడు మాత్రమే దేవునికి అనుకూలమైన వ్యక్తి. విని దానిని చేయకుండా ఉంటే మీరు వినువారు అయి మట్టుకు ఉండి అని వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథంలో ఉన్న సమాచారాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత పలికినటువంటి ఆ మాట అపోస్తల కార్యాల గ్రంథంలో అక్కడ అధ్యాయము ఆఖరి వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. అపోస్తల కార్యాల గ్రంథము అక్కడ అధ్యాయము ఆఖరి వచనము 28వ అధ్యాయము 26వ వచనం 26వ వచనం 26వ వచనం, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. వింటారు కానీ దానిని గ్రహించరండి. గ్రహించడం అంటే తీసుకోవడం, రిసీవ్ చేసుకోవడం. ఒక గ్లాసు వాటర్ తీసుకుని మనం పక్కన పెడితే ఆ గ్లాసు వాటరు మామూలుగా తన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ నీరు, దానిలో కొంచెం సాల్ట్ వేస్తే దాని స్వభావం మారుతుంది. దాంట్లో నిమ్మకాయ పిండితే దాని స్వభావం ఇంకా మారుతుంది. అప్పుడు అది త్రాగడానికి చాలా రుచికరంగా ఉంటుంది. అది గ్రహించినప్పుడు తన స్వభావాన్ని మార్చుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనము వాక్యాన్ని గ్రహిస్తే మన స్వభావం మారుతుంది. మన స్వభావం మారలేదంటే దానిని మనం గ్రహించలేదు అని అర్థం. దానిని అంటే ఆ సాల్ట్ కానీ ఆ నిమ్మరసం కానీ అందులో కలవలేదు, దేనికి అదే ఉంది. యాక్చువల్గా నీటిలో వేస్తే అవి ఆటోమేటిక్గా కలిసిపోతాయి. కానీ ఇది ఇక్కడ కలవలేదు అని అంటే ఇక్కడెక్కడ ఇదేంటి గోదావరి దగ్గర సముద్రమును గోదావరి రెండు కలవంట. చూసారో లేదో ఎప్పుడన్నా? నేను ఒకసారి చూసినట్టు గుర్తు నాకు. ఆ రెండు కలవంట, అంటే నది నీరును ఉప్పు నీరు కలవంట. అది చాలా ఆ వింతను చాలామంది చూస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అని చెప్తే విన్నాను. ఒకసారి ఎప్పుడో చూసినట్టు గుర్తు. అట్లా కలవకపోతే, గ్రహించకపోతే తన స్వభావము మారదు. అంటే వారు విన్నారు కానీ దానిని రిసీవ్ చేసుకోలేదు అని అర్థం, గ్రహించలేదు అని అంటే. మనం 91వ అధ్యాయానికి మరలా వచ్చినట్లయితే, కీర్తనల గ్రంథం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక ఎవరిని తప్పిస్తాడు? ఎవరు ఆయనను ప్రేమిస్తారో వారిని తప్పిస్తాడు. ఎవరిని తప్పిస్తాడు? ఆయనను ప్రేమించిన వారిని తప్పిస్తాడు. ఎవరిని ఘనపరుస్తాడు? అతడు నా నామము ఎరిగినవాడు, ఆయన పేరు ఎరిగినవాడు. ఆయన పేరు ఎవరికి తెలుసు? అతన్ని నేను ఘనపరుస్తాను అని అన్నాడు. ఆయన పేరు మనకు తెలుసా? ఆయన నామం ఏంటి? ఆయన నామం ఏంటి? ఆయన నామం ఏంటి? చూడండి, ప్రకటన గ్రంథంలో ఆయన నామం చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఆయన నామం చూద్దాం. 19వ అధ్యాయము 13వ వచనం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంది. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉండెను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన ఎలాంటి వస్త్రాన్ని ధరించుకున్నాడు అని అంటే, రక్తములో ముంచబడిన
రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉన్నాడు అని ఆ వాక్యం చెప్తోంది. ఒక వస్త్రం ఉంది, అది రక్తములో ముంచినప్పుడు ఏమైంది? ఆ యొక్క వస్త్రము తన స్వభావాన్ని మార్చుకుని రక్తమయమవుతుంది. అది ఆ వస్త్రం ఏమవుతుందండి? రక్తం అవుతుంది. అంటే ఆయన వస్త్రమంతా రక్తమయమైంది అని అంటే, రక్తములో ముంచబడినట్లుగా అయిపోయిందనంటే, అంటే వస్త్రమంతా రక్తము చేత తడవబడిందంటే, ముంచబడినట్లుగా అయిపోయిందంటే, ఆయన రక్తము ఆయన శరీరములోంచి ఎలా ప్రవహిస్తూ ఉందో చూడండి. తలలో ముండ్ల కిరీటం, కాళ్ళు చేతుల మేకులు, కొరడా దెబ్బలు, చీల్చబడినని శరీరము, బళ్ళెపు పోట్లు, ఆకాశానికి భూమికి మధ్యలో బలియాగమైన దేవుడు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన వస్త్రం అంతా రక్తమయమైపోయింది. ఏదైనా యాక్సిడెంట్ అయితే బట్టలన్నీ రక్తంతో తడిచిపోయినాయి అని అంటారు. ఏమంటారండి? బట్టలన్నీ రక్తంతో తడిచిపోయినాయండి. మొత్తం రక్తం అంతా బ్లీడ్ అయిపోయింది. అంటే రక్తములో ముంచబడినట్లుగా అయిపోయింది ఆయన వస్త్రం. మరియు దేవుని వాక్యము అను నామం ఆయనకు పెట్టబడి ఉంది. ఆయన వస్త్రమేమో రక్తమయం, ఆయన పేరేమో వాక్యము. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. రక్తములో ముంచబడిన వాని పేరు, రక్తములో తన వస్త్రము ముంచబడిన వాని యొక్క పేరు వాక్యము. ఏమి ఆ వాక్యం అంటే? యేసయ్య ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెనని వ్రాయబడింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ వాక్యము దేవుడు అంటే వాక్యము. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంది. ఆ శరీరానికి ఒక పేరు పెట్టబడింది, యేసు అని. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ శరీరానికి పెట్టబడిన పేరేంటండి? చెప్పాలి. యేసు. ఆ శరీరానికి పెట్టబడిన పేరేంటి? యేసు. చెప్పండి గట్టిగా. మనం యేసు అని అరిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈవిల్ స్పిరిట్స్, దురాత్మలు పారిపోతాయన్న నామమునకు అవి భయపడతాయి. మన నోరు తెరిచి మనం అనలేదనుకోండి. యేసు శరీరానికి పెట్టబడిన పేరేంటండి? యేసు. నజరేయుడైన యేసు నామములో అని ఎందుకు గట్టిగా ఉచ్చరిస్తారు అని అంటే, దురాత్మలు భయపడి పారిపోవడానికి. ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో ఎవరైనా అమ్మ కానీ నాన్న కానీ పిల్లలు గొడవ చేస్తున్నారు అనుకోండి, గట్టిగా అరిస్తే ఏమవుతారు? వాళ్ళు భయపడతారు కదా. దేవుని నామమునకు దెయ్యాలు వణుకుతూ ఉంటాయి, భయపడిపోతాయి. ఆయన నామమును మనము గట్టిగా ఎప్పుడైతే మనము బలముగా దానిని ఉపయోగిస్తామో, మన శక్తిని ఉపయోగించి వాటిని గద్దిస్తామో, అవి మన నుంచి దూరం అవుతాయి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మన పిల్లలు భయపడి, మన భార్య భయపడో లేకపోతే మన భర్త భయపడో, వారు చేయి పనిని వారు ఎలాగ ఆపేస్తారో, దురాత్మలు ఆ నామం వినగానే భయపడి పారిపోతాయి. దెయ్యములు వణుకుచున్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. తన పేరు ఎరిగితే, ఆయన పేరేంటో నీకు తెలిస్తే నేను ఆయన గణపరుస్తాడు. నీకు మొదట ఆయన పేరు నీకు తెలియాలి. ఎంతమందికి ఆయన పేరు తెలుసు? ఆయన పేరు వాక్యము. ఆయన పేరు ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా ఆయన పేరు? పేరు తెలుసు కానీ వాక్యం మనకు తెలియదు. హల్లెలూయా. ఏం తెలియదు మనకి? పేరు. శరీరానికి పెట్టిన పేరు మనకు తెలుసు కానీ ఆ శరీరము, ఈ భూమి మీద శరీరాన్ని దాల్చక ముందు ఉన్నటువంటి ఆ వాక్యము మనకి తెలియదు. వాక్యము మనకు తెలియదు. తెలిస్తే
ఆయన మాట మనకు తెలియదు, ఆయన స్వరం మనకు తెలియదు. తెలిస్తే దాని ప్రకారంగా చేస్తాంగా. ఒకవేళ తెలిసినా దాని ప్రకారంగా మనం చేయలేదంటే ఆ వాక్యం అంటే మనకి లెక్కలేదని అర్థం. నువ్వు తెలుసు అనుకుంటున్నావా, దాన్ని బట్టే తీర్పు తీర్చబడతావు. తెలీదా, కనికరించబడతావు. మనకి వెక్కసమగునంతగా వాక్యం మనకు తెలుసు కదా, మనం ఎరగిన వారం కాదు కదా. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము మనకి స్పష్టంగా సెలవిస్తోంది. అతడు నా నామము ఎరిగినవాడు అని అన్నాడు. తన నామమును ఎరగడం అంటే వాక్యమును ఎరగడం. నువ్వు వాక్యమును నువ్వు ఎరుగుంటే నువ్వు మోసపరచబడవు. మిమ్మల్ని ఎవడును మోసపరచకుండా చూసుకోమంటాడండి. ఆయన ఆఖరి అధ్యాయాలలో ఆయన సిలువ వేయబడక ముందు ఆయన రాకడను గురించినటువంటి సమాచారం చెప్పినప్పుడు శిష్యులు అడిగిన సమాచారాన్ని వారికి తెలియజేసినప్పుడు, ప్రభువా ఇవన్నీ ఎప్పుడు, మీ రాకడకు సూచనలు ఏంటి, అవి ఎలా సంభవిస్తాయి ఏంటని అడిగిన అన్న ప్రశ్నకు ఆయన చెప్తాడు, మిమ్మల్ని ఎవడును మోసపరచకుండా చూచుకొనిడి. హల్లెలూయా. ఆయన నామము నీవు ఎరిగి ఉంటే, అంటే ఆయన వాక్యము నీకు తెలుసుంటే నిన్ను ఎవరు కూడా మోసపరచలేరు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నన్ను చాలామంది ఏదో వాక్యము నాకేదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. నేను అంటే బాగా తెలుసని నా ఉద్దేశం కాదు. నేను వినడానికి కూడా చాలా ఇష్టపడతాను. ఎవరైనా పిలిస్తే వెళ్తాను. నేను చాలా శ్రద్ధగా వింటాను. అలా నాకు వారు టైం చెప్పారు అనుకోండి, పాస్టర్ గారు ఫలానా టైంకి ప్రార్థన అంటే దానికి 10 నిమిషాలు అక్కడ ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను దేవుని కన్నా ముందు నేను అక్కడ ఉండాలని కోరుకుంటాను. దేవుని స్తోత్రం కలంగా. హల్లెలూయా. దేవుని కన్నా ముందు నా ప్రజెన్స్ అక్కడ ఉండాలి. ఎందుకంటే ఆయన నన్ను చూస్తాడు. నేను ఎప్పుడు వస్తున్నానో ఎప్పుడు వెళ్తున్నానో చూస్తాడు యేసయ్య. రేపు ఆ విషయాలు మరిన్ని తెలుసుకుందాం మనం. ఈ 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అని అన్నాడండి. ఒకడు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞను గైకొనన్నాడండి యోహాను సువార్తలో. హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞను గైకొనను. ఇన్ని రోజులు బట్టి ఎన్నో విషయాలు మనం విన్నాం. మీ జీవితాల్లో లేకపోతే మన జీవితాలలో మనము దేనికైనా లోబడి ఉన్నామా? సువార్త ప్రకటించామా? వీధులుగా సెంటర్లోకి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి యేసుని గురించి నేను చెప్పానా? ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగక మునుపు ఆయన చేసినటువంటి ఆయన చెప్పిన పని నేనేం చేశా? సృష్టి కొరకు నేను పాట పడుతూ ఉన్నానా? ఆయన పోలికగా పుట్టినటువంటి సృష్టి విషయంలో నేను జాగ్రత్త వహిస్తూ ఉన్నానా? ఏం చేస్తూ ఉన్నాను? నీ ఆహారము దేని కొరకు ఖర్చు చేస్తూ ఉన్నావు? నీ ఆయుష్ను నీ సమయాన్ని దేని కొరకు వెచ్చిస్తూ ఉన్నావు? దేవుని మూలంగా పుట్టి నశించిపోయిన వాని కొరక? ఆ నశించిపోయిన వారిలో, నశించిపోతున్న వారిలో మన భార్య ఉందా? మన భర్త ఉన్నాడా? మన తల్లిదండ్రులు ఉన్నారా? మన పిల్లలు ఉన్నారా? మన తోబుట్టువులు ఉన్నారా? మన కుటుంబం ఉందా? మన చుట్టుపక్కల వారు ఉన్నారా? వారి విషయంలో దేవుడు ప్రశ్నించినప్పుడు నేను ఏమీ సమాధానం చెప్పాలి? ప్రతి సహోదరుని గురించి తన సహోదరుని విచారణలోనికి తీసుకొస్తానన్న వాక్యము మనకి స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఆదికాండంలో
ఆ కయ్యను విషయంలో ఆ మాట మనకి వ్రాయబడుతుంది. ఆదికాండాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఆదికాండము 7వ అధ్యాయం, ఆదికాండము 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడెండ్రును ఆ ప్రవాహ జలములను కొనుటకై ఆ ఓడలో ప్రవేశించి దేవుని స్తోత్రం కలంగక. హల్లెలూయా. నోవాహు 6:22లో మనం చదివినట్లయితే 6:22లో నోవాహు అట్లు చేసిను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసిన. దేవుని స్తోత్రం కలంగక. హల్లెలూయా. తనకు ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేసెను. కనుక దేవుడు అప్పుడు తనకు ఆజ్ఞాపించినది యావత్తు చేసిన కనుక అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను, హల్లెలూయా, అతనితో కూడా ఆమెతో కూడా నీతో ఉన్నవారు, నాతో ఉన్నవారు. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడెండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై వాడలో ప్రవేశించిరి. హల్లెలూయా. నీతో కూడా నీ భార్య తప్పించబడే స్థితిలో ఉందా? నీతో కూడా నీ భర్త తప్పించబడే స్థితిలో ఉన్నాడా? నీతో కూడా నీ కుమారులు, నీతో కూడా నీ కుమార్తెలు, నీతో కూడా నీ అల్లుళ్ళు, నీతో కూడా నీ కోడండ్రు తప్పించబడే స్థితిలో ఉన్నారా? వాక్యము మనల్ని ప్రశ్నిస్తూ ఉంది, అడుగుతా ఉంది. ఆయన ఆజ్ఞ ప్రకారము యావత్తు మనము చేసినట్లయితే ఆ జల ప్రవాహము నుంచి వారు తప్పించుకొనుటకు వాడలో ప్రవేశించిరి. వాడ సంఘమునకు సదృశ్యముగా ఉంది. ఎందుకంటే సంఘము తప్పించేదిగా ఉంది. హల్లెలూయా. సంఘము రక్షించేదిగా ఉంది. నిన్ను రక్షించేది సంఘము. ఏమి ఆ సంఘము అనంటే తన స్వరక్తమిచ్చి కొని సంపాదించిన సంఘమది. తన రక్తమిచ్చి కొని సంపాదించిన సంఘమది. తన రక్తము ఎలాగుందంటే ఆయన వస్త్రమంతా రక్తమయమైపోయింది. రక్తములో ముంచినట్లుగా అయిపోయింది తన వస్త్రమంతా. ఏదన్నా ప్రమాదం జరిగితే మనం అక్కడక్కడ రక్తపు మరకలు ఉంటాయి, కానీ వస్త్రం అంతా ముంచినట్లుగా అయిపోదు. వస్త్రము ముంచినట్లుగా అయిపోయింది అని అంటే ఆయన రక్తమును మన కొరకు ధారబోసినని వ్రాయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రక్తమును నీళ్లును కూడా కార్యమని వ్రాయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రక్తము చేత రక్తమైపోయినటువంటి ఈ యొక్క వస్త్రము మన పాపములు అంత ఎర్రగా కనిపిస్తున్నాయి. దానిని గురించి యెషయా గ్రంథంలో అంటాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను హిమము వలె తెల్లబడతాయి. ఎప్పుడును రక్తమును నీళ్లును కారెను. ఈ రక్తమయమైనటువంటి ఈ పాపము ఆ నీళ్ళల్లో అది ముంచబడినప్పుడు హిమము కంటే అవి తెల్లబడును. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన కొరకు చిందించబడినటువంటి ఆ రక్తములో మన పాపములు కడిగి వేయబడినప్పుడు, ఆ వస్త్రమును మళ్ళీ తిరిగి నీళ్ళల్లో ముంచినప్పుడు
ఆ వస్త్రం హిమము కంటే అది తెల్లబడునని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. భార్య దారి భార్యది, భర్త దారి భర్తదే. భార్య ఒక చోట ప్రార్థనకి వస్తే భర్త ఇంకో చోటకి వెళ్తాడు. తల్లి ఒక చోటకు ప్రార్థనకి వెళ్తే కొడుకు ఇంకో చోటకి వెళ్తాడు. కోడలు ఒక చోటకి వెళ్తే అల్లుడు ఇంకో చోటకి వెళ్తాడు. వీళ్ళందరూ కలిసి వాడలో ప్రవేశించే పరిస్థితి లేనే లేదు. ఏ ఫ్యామిలీ చూసినా భార్య వస్తే ప్రార్థనకి భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు. ఎందుకంటే వారి కుటుంబము దేవునికి లోబడే అంత మనస్సు లేదు వాళ్ళకి. తన యజమానుడికి లోబడే భార్య లేదు, తనను భార్యను ప్రేమించేటువంటి యజమానుడు లేడు. వారి పిల్లలు వారి తల్లిదండ్రులను వెంబడించిన వారు కాదు. మీకు మొన్న జ్ఞాపకం చేసినాను. ముందు ఎవరి పేరు ఉంది? నోవా గారి పేరు ఉంది. తర్వాత ఎవరి పేర్లు? కుమారులు అన్నాడు. తర్వాత భార్య, తర్వాత తల్లిదండ్రుల మధ్యలో పిల్లలు పెరగాలి. హల్లెలూయా. తల్లిదండ్రుల మధ్యలో పిల్లలు పెరగాలి. తల్లిదండ్రుల మధ్యలో పిల్లలు పెరగకపోతే ఈ తల్లిదండ్రులు భార్యాభర్తలు ఏం చేస్తారంటే, భార్యాభర్తలు కలిసి ఉంటారు కదా, పిల్లలు వేరుగా ఉంటారు. అప్పుడు అంటది, నా కొడుకండి నన్ను చూడట్లేదు, నా కోడలు నన్ను చూడట్లేదు, మల్లుడు నన్ను పట్టించుకోవట్లేదు, నా కూతురు నన్ను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నీ కుటుంబము నీ మధ్యలో లేదు. దేవుని స్తోత్రం కలంక కల్లలోయ. అటుపక్క ఇటుపక్క నీ కుటుంబంలో నీ కన్న బిడ్డలకు నువ్వు సంరక్షణగా రక్షణగా ఉండాలి. దేవుని స్తోత్రం కలంక కల్లలోయ. కవచముగా కంచెగా ఉండాలి. వాక్యం ఆడిటిగా మనకి బోధిస్తూ ఉంది. భార్య భర్తలు ఇద్దరు అంటే తల్లిదండ్రులు ఇద్దరు వారి మధ్యలో వారు పెరగాలి. వారు తమ అధీనంలో ఉండాలి. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ బిడ్డలకు వలయముగా, సంరక్షణగా, రక్షణగా, కవచముగా ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడైతే నీ కుమారులు నీ కుమార్తెలు మీ ఇద్దరి మధ్యలో ఉంటారో వారి వెంటే నీ కోడలు ఉంటుంది, వారి వెంటే నీ అల్లుడు ఉంటాడు, వారి వెంటే నీ మనవరాలు ఉంటుంది, వెంటే నీ మనవుడు ఉంటాడు. ఎప్పుడైతే నీ పిల్లలు మీ ఇద్దరి మధ్యలో పెరగలేదో వారు సపరేట్ అయిపోతారు, మీరు సపరేట్ అయిపోతారు, వారు దేవునికి దూరం అయిపోతారు. మార్టిన్ లూథర్ గారు అన్నారంట, ఏమనంటే, నా పిల్లలను నేను దేవుని మందిరానికి ఏమన్నారైనా, నా పిల్లలను నేను దేవుని మందిరానికి పంపను, మా పిల్లలను మేము మా వెంట తీసుకువెళతామన్నారంట ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మేము మా వెంట తీసుకువెళతాం. పాదిరి గారు ఉంటారనుకోండి, ఎక్కడో పరిచర్య ఉంటుంది కదా, పాదిరి అమ్మగారిని తీసుకెళ్తారు. ఒకసారి పాదిరి అమ్మగారిని తీసుకెళ్ళకపోవచ్చు, బిడ్డల్ని తీసుకెళ్ళరు. ఈయన ఊరి మీద పడి ముందు వెళ్ళిపోతాడు. ఈయన భార్య పిల్లలు ఇంటికాడే ఉంటారు. ఈయనకి 4 సంఘాలు ఉంటాయి. 4 సంఘాలకి 2 సంఘాలు ఉన్నాయా, 3 సంఘాలు ఉన్నాయా, ఎన్ని సంఘాలున్నా నీ కుటుంబంతో నువ్వు అక్కడ ఉంటున్నావా? దైవ సేవకుడా, నువ్వు విశ్వాసులకి నువ్వు వారిని ఏం చేయాలంటే వారిని నువ్వు ప్రదక్షిణ చేయాలి, చూపించాలి. ఆయన ఒకసారి అంటాడు ఇర్మియా గారితో, నువ్వు అప్పము చేసుకుని ఇశ్రాయేలు ప్రజల ఎదుట తినమన్నాడండి. తినమన్నాడా లేదా? మలమును అప్పముగా చేసుకుని తినమన్నాడు. తర్వాత వాళ్ళు చూచుచుండగా తినమన్నాడండి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సంఘ విశ్వాసులు చూచుచుండగా నీ కుటుంబం అక్కడ ఉంటుందా? ఇక్కడ సంఘం ఉంటుంది, ఈ సంఘంలో నాకు ఫెసిలిటీ బాగుంటుంది, నాకు ఫ్యామిలీని ఇక్కడ వదిలేస్తాను, నేను వెళ్ళిపోతా వేరే చోటకి సేవ. నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? ఆ కుటుంబము నీ కుటుంబము అక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకి మాదిరికరం ఎక్కడ? సంఘ విశ్వాసులకి మాదిరికరం ఎక్కడ? విశ్వాసులు నీ కుటుంబాన్ని చూసి ఏమి నేర్చుకుంటారు? నువ్వు గొప్ప చెప్పుకుంటావు నాకు 4 సంఘాలు ఉన్నాయని, నువ్వు గొప్ప చెప్పుకుంటావు నాకు 10 సంఘాలు ఉన్నాయని,
నా కింద అంతమంది సేవకులు ఉన్నారు, ఎంతమంది సేవకులు ఉన్నారని నువ్వు చెప్పుకుంటావు. నీ కుటుంబము మొదట నీ యొక్క క్రమములో ఉండాలి. నీ వెంట, వారికి వివాహం అయితే నీ వెంట నీ కోడలు ఉండాలి. నీ పిల్లలకు, నీ కుమార్తెకు వివాహం అయితే నీ అల్లుడు వారి వెంట ఉండాలి. వాక్యం ఆడిటిగా మనకి బోధిస్తా ఉంది. ఎందుకంటే నీ పిల్లలు ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్యలో ఉంటారో, మీ ఇద్దరు దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే ఉంటారో, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకుంటారో, హల్లెలూయా, ఆయన నామములో కూడుకుంటారో వారి మధ్యలో యేసయ్య ఉంటాడు. ఆయన నామములో నీ కుటుంబము కూడుకుంటే నీ మధ్యలో ఆయన ఉంటాడు. నీ మధ్యలో ఉన్నాడంటే ఏంటి? నీ కుటుంబముతో, అంటే నీ పిల్లలతో ఆయన ఉంటాడు. హల్లెలూయా. మీ ఇద్దరి మధ్యలో నీ పిల్లలుంటే నీతో కలిసి దేవుడు నీ కుటుంబంతో కలిసి నీ పిల్లలతో కలిసి ఆయన ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటాడు ఆయన. మనము దేవుని సన్నిధి విషయంలో, ఓడను సిద్ధము చేసుకునే విషయంలో, ఓడలో ప్రవేశించే విషయంలో మనం వారి బాగోగులను కాదు మనం చూడవలసింది, వారి రక్షణను మనం చూడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నోవహు 7వ వచనంలో, 7వ అధ్యాయము 7వ వచనం, ఆదికాండం. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలమును తప్పించుకున్నటకై వాడలో ప్రవేశించిరి. 100 సంవత్సరాలు పట్టిందండి. దేవుడు వాడను సిద్ధం చేసుకోమన్న తర్వాత దేవుడు ప్రపంచానికి ఇచ్చిన సమయము 100 సంవత్సరాలు. ప్రపంచానికి ఇచ్చిన సంవత్సరము 100 సంవత్సరాలు. ప్రపంచానికి ఇచ్చిన సంవత్సరాలు 100 సంవత్సరాలు, 100 సంవత్సరాలు సమయం ఇచ్చినాడండి. వాటికి 100 సంవత్సరాలు సమయం ఇచ్చాడు అని అంటే, ఈ యొక్క నోవహు కుటుంబానికి 100 సంవత్సరాల పాటు వారు తమ విశ్వాస జీవితంను కాపాడుకునే విషయంలో వారు ఎంత జాగ్రత్త వహించినారో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. యాకోబు గారు ఉన్నారు కదా, యాకోబు గారు జ్యేష్ఠత్వ విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, యాషావు ఎంత నిర్లక్ష్యము కలిగి ఉన్నాడు. అలాగే నోవహు గారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారు. తన తండ్రి యొక్క ఆసక్తిలో, తన తండ్రి యొక్క ఆశలో వారి కుటుంబం కూడా కలిసి పనిచేస్తూ ఉంది. మరొక కుటుంబాన్ని మనం చూద్దాము. ఇదే ఆదికాండంలో 19వ అధ్యాయము. ఇదే ఆదికాండంలో 19వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 19వ అధ్యాయంలో 18వ వచనం, 19వ వచనం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. హల్లెలూయా. ఆ పర్వతమునకు నేను తప్పించుకుని పోలేను. దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పించుకుని పారిపో అని చెప్తా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? 17వ వచనంలో, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏంటి ఎదురు సమాధానం చెప్పేది? నువ్వు దేవునికి ఎదురు సమాధానం చెప్తే
నీ ఆలోచన నెరవేర్చమని నీవు దేవునితో చెప్తే నీ కుటుంబము నశించిపోతుంది. దేవుడు చెప్పింది నువ్వు చేయాలి. నోవహు అట్లు చేసెను, యెహోవా తనకు ఆజ్ఞాపించిన యావత్తును చేసెను కనుక అతడును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలును ఆ ప్రవాహ జలముల నుంచి తప్పించుకొనుటకు ఓడలో ప్రవేశించిరి. దేవుని స్తోత్రం కలుగా కలలోయ. వీరు ఒక్క క్షణము, వారు 100 సంవత్సరాలు దేవుని ఆలోచన ప్రకారంగా నడిస్తే ఒక్క క్షణం దేవుని ఆలోచన ప్రకారంగా లోతు కుటుంబము నడవలేకపోయింది. మన జీవితాల్లో ఒక్క క్షణం, ఒక్క రోజు, ఒక్క గంట, 100 సంవత్సరాల పాటు వారు అలాగే 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 ఎదురు చూస్తూ ఉన్నారు. విశ్వాసముతో కనిపెట్టుకుని ఉన్నారు. విశ్వాసంతో కనిపెట్టుకున్నారు. నేను అక్కడంత దూరం నేను వెళ్ళలేను. అమ్మో ఆ చర్చి చాలా దూరం అండి, నేను రోజు వెళ్ళాలంటే నాకు కష్టం. దేవుడికి ఏమీ అక్కర్లేదు. నీవు ఆయన సన్నిధిలో కనబడ్డావా లేదా? ఆయనకు నువ్వు సమీపముగా ఉంటే ఆయన నీకు సమీపముగా ఉంటాడు. 7 అడుగులకు ఒకసారి దహన బలులు చెల్లించబడతా ఉంటే దేవుని మందిరాన్ని దావీదు గారు సమీపిస్తూ ఉన్నారు. 7 అడుగులకు ఒకసారి దహన బలులు చెల్లించబడుతూ ఉన్నాయి. మళ్ళా 7 అడుగులకి మళ్ళా దహన బలులు చెల్లించబడుతూ ఉన్నాయి. అలాగా దేవ మందిరాన్ని వారు సమీపించినట్లుగా మనం చాలాసార్లు దాని గురించినటువంటి విషయాలు విన్నాం. మనం దేవుని స్తోత్రం కలంగా కలలోయ. మనం దేవుని మందిరానికి వెళుతున్న కొద్దీ వారు ఆ మందసాన్ని మోసుకుంటూ ఆ మందసాన్ని వారు చూస్తూ వారి మధ్యలో మందసం ఉండగా దేవ మందిరానికి వారు సమీపిస్తూ ఉన్నారు. వారు 7 అడుగులకు ఒకసారి వారు సమీపిస్తున్నట్లుగా మనము దేవుని పాద సన్నిధిలో అడుగు అడుగుకు ప్రతి అడుగు దేవుని సన్నిధిలో వేసిన ప్రతి రోజు కూడా మనము పరలోకమునకు దగ్గర అవుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలంగా కలలోయ. లేకపోతే వెనక పడిపోతాం. మనం వెనక పడిపోయినప్పుడు అంటాడు అంతటా తలుపు వేయబడిను. దేవుని స్తోత్రం కలంగా కలలోయ. ఎందుకంటే నువ్వు ఆలస్యమైపోయినావు, సమీపించలేకపోయినావు, నువ్వెక్కడో దూరంగా ఉన్నావు. నీకన్నా రోజు వచ్చి దేవుని సన్నిధానంలో దేవుని ఆలోచన ప్రకారముగా దేవుని యొక్క ఇష్ట ప్రకారముగా వారు యావత్తును చేసినప్పుడు తనతో పాటు తన కుటుంబము వాడలో ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనకి లోతు గారు మాత్రమే నీతిమంతుడిగా కనపడుతున్నాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రాల అగ్నిగండము నుంచి నీతిమంతుడైనటువంటి లోతు తప్పించబడినని వ్రాయబడింది. దేవుని స్తోత్రం కలంగా కలలోయ. ఆయన నీ కుటుంబంలో లేదా నా కుటుంబంలో ఎవరైతే ఒక్కరే నీతిమంతులుగా ఎంచబడతారో, నీతిమంతులుగా తీర్చబడతారో, దేవుని విషయంలో ఆ వ్యక్తి శ్రద్ధగా ఉంటారో ఆ వ్యక్తి మాత్రమే తప్పించబడతాడు తప్ప నీ భార్యనైనను, నీ భర్తనైనను, నీ తల్లిదండ్రులనైనను, నీ కుమారులనైనను, నీ కుమార్తెలనైనను, నీ కోడడునైనను, నీ అల్లుడునైనను ఎవరిని నువ్వు రక్షించుకోలేవు. ఎందుకంటే నీవు ఆయన మాట ప్రకారంగా చేయలేదు. దేవుని స్తోత్రం కలంగా కలలోయ. దేవుడు అన్నాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడండి? నేను చూపించు నీవు నశించుకున్నట్లు 17వ వచనంలో నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము. ఏమన్నాడండి? నీ వెనుక చూడద్దు, వెనక్కి చూడద్దు కాదు, నీ వెనుక చూడొద్దు, వెనక చూస్తూ నీ వెనుక చూడొద్దు. నీ వెనక ఎవరున్నారంటే నీ భార్య ఉంటుంది, నీ భర్త ఉంటాడు, నీ తల్లిదండ్రులు ఉంటారు, నీ బిడ్డలు ఉంటారు, నీ కుటుంబం ఉంటుంది. నీ వెనక నీకు ఎవడొస్తే నీకెందుకు, ఎవరు రాకపోతే నీకెందుకు, నువ్వు వెళ్ళిపోవాలంతే.
లోతు వెళ్ళిపోతా ఉన్నాడు. లోతు వెంట లోతు వెంట ఎవరు ఉండాలి? లోతు వెంట ఎవరు ఉండాలి? లోతు వెంట ఎవరు ఉండాలి? లోతు వెంట, లోతు మధ్యలో వారి కుమార్తెలు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వారి కుమార్తెలు, లోతు భార్య వెనక ఉండి, లోతు గారు ముందుండి, వారి కుమార్తెలు వారి మధ్యలో ఉంటే, వారి సంరక్షణలో వారి కుమార్తెలు ఉండుంటే, అలా పరుగు పెడుతూ నా భర్త ఉన్నాడు, నా కుమార్తెలు ఉన్నారు, నా కుమార్తెలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, వారి మధ్యలో వారి పిల్లలు ఉన్నారు. వెనక్కి చూడకుండా తన భర్త వైపు, తన బిడ్డల వైపు చూసినప్పుడు, తన భర్త, తన బిడ్డలు, తను, నోవా గారు, వారి కుమారులు, తన భార్య, వారి కోడండ్రు వారి వెంట వస్తున్నారు. దేవుని స్తోత్రం కాలం ఇంకా. హల్లెలూయా. భర్త దారి భర్తది. ఆయన దేవుని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆయన దారి, ఎందుకంటే ఈ కూతుళ్ళు మాట్లాడినేవాడు కాదు. ఈ తల్లి పెంపకం అలాంటిది. ఈ తల్లి తన ఇష్టానుసారంగా పెంచుకుంటుంది పిల్లల్ని. కొన్ని ఇళ్లలో భర్త తన ఇష్టానుసారంగా పెంచుకుంటాడు పిల్లల్ని. అమ్మ పక్షంగా కొంతమంది ఉంటారు, నాన్న పక్షంగా కొంతమంది ఉంటారు. వారు ఇద్దరు సమక్షముగా వారు ఉండరు. వారి పిల్లలు, నాన్న ఒకటంటే అమ్మ ఒకటి ఉంటుంది. నాన్న అన్నాడు, ఏయ్ వెళ్ళొద్దురా అన్నాడు అనుకోండి, అమ్మ నేను నాన్నకి ఏదో చెప్తాను, నువ్వు వెళ్ళమంటుందా అమ్మ. తండ్రి ఇది వద్దు అని అంటే, తల్లి సరే అని అంటే, వారి కుటుంబము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది, నశించిపోతుంది. నాన్న ఏం చెప్తే అమ్మ అదే చెప్పాలి, అమ్మ ఏం చెప్తే నాన్న అదే చెప్పాలి. ఈ నాన్న దేవుడి చెప్పినట్లు చెప్పాలి. దేవుని స్తోత్రం కలంగా. హల్లెలూయా. ఎందుకంటే లోతు అబ్రహామును ఎరిగి ఉన్నాడు, అబ్రహాము దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. అబ్రహామును బట్టి దేవుణ్ణి లోతు ఎరిగి ఉన్నాడు, అబ్రహామును బట్టి దేవుడు లోతుని ఎరిగి ఉన్నాడు, అబ్రహామును బట్టి లోతు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. మొత్తానికి లోతు దేవుణ్ణి నామమును ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలంగా. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, ఏమంటాడు? నీ నామమును ఘనపరిచితివి. 18వ వచనం 19వ వచనం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృప ఘనపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. హల్లెలూయా. మీకేం అర్థమైంది ఇక్కడ? మీకేం అర్థమైంది? మీకేం అర్థమైంది? మీకేమైనా అర్థమైందా? అంటే కరెక్ట్, మీరు చెప్పేది 100% కరెక్ట్. కానీ మనకు అంతవరకే అర్థమవుతుంది, అంతవరకే మనకు అందింది. ఇక్కడ అంటాడు ఆయన, నేను చదువుతాను మీరు వినండి. ఆయన అంటాడు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. హల్లెలూయా. ఎవరి మీదకి వచ్చిందండి? నీ దాసుని మీదకి వచ్చింది అన్నాడు, కానీ నీ దాసుని కుటుంబం మీదకి వచ్చింది అనలేదు. నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణమును రక్షించుట వలన. నా ప్రాణం అంటున్నాడు తన కుటుంబం విషయంలో. ఎందుకంటే వీళ్ళ గురించి, తన భార్య గురించి, తన బిడ్డల గురించి, తన భర్త గురించి, తన తల్లిదండ్రుల గురించి, తన కుటుంబం గురించి ఈ లోతు గారు ఎన్నోసార్లు చెప్పుంటాడు, అమ్మ ఎలా ఉండాలి, అలా ఉండాలి అని, ఏమి అలాగుండాలి, ఇలాగుండాలి అని. భార్య మాట భార్యదే, కూతురు మాట కూతురుదే, కొడుకు మాట కొడుకులదే. వీళ్ళందరూ కలిసి దేవుని మందిరానికి వెళ్ళడానికి వాడికి ఏ మాత్రము వారికి ఏక మనస్సు లేదు.
చాలా కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాల్లో ఏక మనసు లేదు. నోవాహు గారి గురించి ఆయన మాట ఏమన్నాడంటే, యావత్తును యెహోవా తనకు ఆజ్ఞాపించినది నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేసెను. అంతే. దేవుడు తను చేసుకుంటా, నోవాహు గారు దేవుడు చెప్పినట్టు చేస్తా ఉంటే తన భార్య తన కుమారులు వెని వెంటే ఉండి వారు తండ్రిని వెంబడిస్తూ ఉన్నారు. తమ తండ్రిని వెంబడిస్తూ ఉన్నారు, తమ భార్యను వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే తన భర్తను వెంబడిస్తూ ఉంది. ఎందుకంటే భర్త దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి భార్య వెనకాల భర్త ఉన్న తప్పు కాదు. దేవుణ్ణి వెంబడిస్తున్న భర్త వెనక భార్య ఉన్న తప్పు కాదు. దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి కుమారులు లేక కుమార్తెలు లేక కోడలు లేక అల్లుళ్ళు లేక మనవడు మనవరాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారిని వెంబడించడం తప్పు కాదు. తప్పనిసరిగా వారి వెంట ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. రూతమ్మ గారు అంటున్నారు, నువ్వు ఈ ఆడకెళ్తే నేను ఆడకు వస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము, నీ దేశమే నా దేశము, వెనుక చూడకుము. నీకు వెనుక చూడవలసిన పని ఏముంది? నీ భర్త ముందున్నప్పుడు నువ్వు వెనక చూడవలసిన పని ఏముంది? నీ కుమార్తెల ముందున్నప్పుడు నువ్వు వెనక చూడవలసిన పని ఏముంది? మొదట నీ భర్త, ఆ తర్వాత నీ పిల్లలు, మొదట నీ భార్య, ఆ తర్వాత నీ పిల్లలు, ఆ తర్వాత నువ్వు, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు? వివాహమైతే నీ భార్యలు లేదా నీ కోడళ్ళు, వివాహము కాకపోతే నీ తల్లి, నీ తండ్రి, నీ బిడ్డలు. మన యొక్క క్రమాన్ని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన అంటాడు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నాకు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరచుతివి. అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. ఇప్పుడు లోతును దేవుడు ఘనపరుస్తున్నాడు. ఒకే ఇంట్లో ఉన్నారు కానీ దేవుని పేరు వారికి తెలియదు, అంటే వాక్యము వారికి తెలియదు. నోవాహు గారికి వాక్యం తెలుసు, నోవాహు గారు భార్యకు కూడా వాక్యం తెలుసు, నోవాహు గారు పిల్లలకు కూడా వాక్యం తెలుసు, నోవాహు గారు కోడలకు కూడా వాక్యం తెలుసు. ఏ వాక్యం తెలుసు అంటే ఆయన వారికి ఆజ్ఞాపించినది యావత్తును తెలుసు. దేవుని స్తోత్రం కలగలయ. నోవాహుకు ఆజ్ఞాపించినది తన భార్యకు తెలుసు, తన కుమారులకు తెలుసు, తన కోడండ్రికి తెలుసు. కానీ చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో భర్తకి తెలిసింది వేరుగా ఉంటుంది వాక్యం, భార్యకు తెలిసిన వాక్యం వేరుగా ఉంటుంది, కుమారులకు తెలిసిన వాక్యం వేరుగా ఉంటుంది, కుమార్తెలకు తెలిసిన వాక్యం వేరుగా ఉంటుంది. 7 ఉంటే 7లో 5 ఉంటే 4 ఉంటే 4కి 4 రకాలుగా వాక్యం అర్థమవుతుంది. వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏది కరెక్ట్ అని. అందుకని ఆయన పేరు నీకు తెలియాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎవరి పేరు? ఆయన పేరు, ఆయన నామము నీకు తెలియాలి. ఆయన నామము నీకు ముఖాముఖిగా తెలియాలి. నీ భార్య చెప్తే కాదు ఆయన పేరు, నీ భర్త చెప్తే కాదు. పిల్లలు పుట్టిన తర్వాత మీ నాన్న అంటే ఓహో మా బాబు అనుకుంటాడు. మీ మామయ్య అంటారు కదా. మీ చిన్నాన్న అంటే ఓహో. ఎవడో చెప్తే
ఏమైందంటే వారు గుర్తుపడతారు, వారు ఫలానా కదా అని. నీకు ఎవరు చెప్పాలి? నీకు ఎవరు చెప్పాలి? నీకు ఎవరో చెప్పారు గనక నీకు అన్ని రకాలుగా అర్థమైంది. తండ్రి గురించి కుమారుడు, కుమారుడు గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలంగా కలలియ. వారి సాక్ష్యమే సాక్ష్యము యోహాను రాసినటువంటి పత్రికలో వ్రాయబడుతుంది. మనము ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ సాక్ష్యము, కుమారుని యొక్క సాక్ష్యము, దేవుని యొక్క సాక్ష్యము, తండ్రి యొక్క సాక్ష్యము మనకు చాలా ప్రాముఖ్యమైనది. నీకు తండ్రి చెప్పాడా, కుమారుడు చెప్పాడా, పరిశుద్ధాత్మ చెప్పాడా, నీ ఎవడో సమస్త నాయకుడు చెప్పాడా నీకు? వీడికేమో ఈ సమస్త నాయకుడికి, ఈ పాస్టర్ గారికి దేవుని పేరు తెలియదండి, యేసయ్య పేరు తెలియదు. బైబిల్ కాలేజీ వాళ్ళు చెప్పింది తెలిసింది, కానీ యేసయ్య తెలియదు. బైబిల్ కాలేజీలో చెప్పినటువంటి చరిత్ర మాత్రమే వీరికి తెలుసు. యేసు నామము వారికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము గురించి వారికి తెలియదు. మొండ్ల కిరీటము గురించి వారికి తెలీదు. కాళ్ళు చేతులు ఉన్న మేకుల గురించి వారికి తెలీదు. కొరడా దెబ్బల గురించి వారికి తెలియదు. వారికి తెలిసిందంతా బైబిల్ కాలేజీలో అక్షరార్థమైన బోధ మాత్రమే వారికి తెలుసు. ఆ బోధనే విశ్వాసాల మీద రుద్ది వారిని నశింపజేస్తూ ఉన్నారండి, నశింపజేస్తూ ఉన్నారు. అక్షరార్థమైనదే ఏమంటుంది వాక్యము? అక్షరము చంపును కానీ పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేయనని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ పర్వతమునకు నేను తప్పించుకొని పోలేను, అంత దూరం నేను ప్రార్థనకి వెళ్ళలేను. వీరికేమో అది దూరమైంది, వాళ్ళకేమో 100 సంవత్సరాలు పట్టింది. ఏంటండి, వీరేమో ఓడను సిద్ధం చేసుకుంటూ అక్కడే ఉన్నారు 100 సంవత్సరాల పాటు. వీళ్ళేమో పారిపోవాలి, ఆయన చూపించు పర్వతం మీదకి పారిపోవాలి. పారిపోవడం అంటే ఏంటి? తప్పించుకుని వెళ్ళిపోవడం. పారిపోవడం అంటే తప్పించుకుని వెళ్ళిపోవడం. నువ్వు ఎంత మన వెనకాల కుక్క పరిగెత్తుకొచ్చింది అనుకోండి, మనం ఎక్కడ లేని పరుగు వచ్చేద్దుగా మనకి. ఎంత త్వరితగతిని నువ్వు పరిగెడితే దేవుడు పర్టికులర్గా ఆ పర్వతమునకు అని అన్నాడండి. దేవుని స్తోత్రం కలంగా కలలియ. నేను అక్కడికి వెళ్ళడం లేదు, కానీ నేను తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదేవునేమో అని అన్నాడు. 22వ వచనం చదువుదాం మనం. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేన నేను. అందుచేత ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడిను. సోయర్ అనే మాటకు చిన్నదైన అర్థము. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము. ఇలా చూడండి, దేవుడు నీకు అనుమతించినంత మాత్రాన అది నీ కుటుంబానికి ఏమీ క్షేమము కాదు. లోతు కుటుంబము మనకి ఒక దృష్టాంతం. లోతు కుటుంబం మనకు ఒక దృష్టాంతం. దేవుడు చెప్పినది నువ్వు చేయకుండా నీ సొంత ఆలోచన దేవునికి చెప్తే దేవుడు నాకు చెప్తే చేస్తానంటారు చాలామంది. నీకు దేవుడు ఎప్పుడూ చెప్పేశాడు, నువ్వు దాన్ని నిగ్రహించలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కాలం ఇంకా కలలుయ. నీకు దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, నువ్వు చెప్పింది నువ్వు గ్రహించలేదు కనుక నాకు దేవుడు చెప్పాలి, దేవుడు చెప్పాలి, దేవుడు చెప్పాలి అనేటువంటి విషయంలో నేను ఉండిపోయినావు. నీకు దేవుడు ఎప్పుడో చెప్పేసినాడు. 2000 సంవత్సరాలకు పూర్వమే ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జిల్లారా, నా ఎదుకు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తాను. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, పరలోక రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొందండి, నమ్మని వానికి శిక్ష విధించబడనని ఎప్పుడో చెప్పేసినాడు దేవుడు. నీదే ఆలస్యం. ఆయన వచ్చిన తర్వాత నీవు ఆయన నీకు ఆజ్ఞాపించిన యావత్తును
నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలంగా కలలయ. ఏ రోజు ఏం చెప్తాడో మనకు తెలియదండి. ప్రతీది ఆయన చెప్పినది ప్రతీది మనం చేయాలండి. మన వినికిడిలోనికి వచ్చినది ప్రతీది చేయాలి. 29వ వచనాన్ని మనం చూసినట్లయితే 29వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నట్టు. అబ్రహాము ఎవరండి? విశ్వాసులకు మనం ఎవరు? మన తండ్రి ఎవరు? యేసయ్య. మన తండ్రి ఎవరు? యేసయ్య. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లు దేవుడు తన కుమారుని జ్ఞాపకం చేసుకుని మనల్ని ఏం చేస్తాడండి? తప్పిస్తాడు. దేవుడు మనల్ని తప్పిస్తాడు. సొదొమ గొమొర్రాలను పట్టణం నుంచి తప్పించుకోవడానికి దేవుడు చెప్పినాడు. అసలు సొదొమ గొమొర్రా పట్టణాలు అసలు దేవుని యొక్క ఆలోచనలు లేవు. ఆయన దేవుని ఆలోచనలో లేనివి నీకు ఆలోచనలోకి వస్తూ ఉన్నాయి. దేవుని ఆలోచన అంతా ఆ పర్వతము అని అన్నాడు అండి. నీ ఆలోచన అంతా కూడా నేను ఆ పర్వతానికి నేను వెళ్ళలేను. నాకు దూరాభారం అయిపోతుంది, నాకు ప్రయాస అయిపోతుంది, నేను వెళ్ళలేను. నువ్వు వెళ్ళలేకపోతే నీ కుటుంబము నశించిపోతుందని వాక్యం సెలవిస్తోంది. అబ్రహాం దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తా. లోతు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఏ దేవుణ్ణి? అబ్రహాము దేవుణ్ణి. ఆయన పేరు చెప్తా ఉన్నాడు. ఆయన ఎలా పరిచయం చేసుకున్నాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. లోతుకి ఎవరు దేవుడైనా? అబ్రహాము దేవుడు. అబ్రహామును బట్టి లోతును జ్ఞాపకం చేసుకుని ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినప్పుడు వారి మధ్యలో నశించిపోకుండా ఏమిటండి? ఏమన్నాడు ఇక్కడ? లోతు నశించకుండా అతన్ని తప్పించాను. హల్లెలూయా. లోతు నశించకుండా అతన్ని తప్పించాను. కానీ ఇక్కడ వ్రాయబడుతుంది, వారు నీవును నీ కుమారులను నీ భార్యయు నీ యొక్క కోడళ్ళను ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఎంత తేడా ఉంది! ఆ యొక్క జలప్రళయమును తప్పించుకున్నటకు వారు ఆ ఓడలో ప్రవేశించిరి. హల్లెలూయా. వారి కుటుంబం గురించి ప్రస్తావించినట్లు లోతు కుటుంబం గురించి ఇక్కడ ప్రస్తావించబడలేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. లోతును తప్పించెను, కానీ అక్కడ నోవహును అతని కుటుంబమును దేవుడు తప్పించెను. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీతో పాటు నీ కుటుంబం కూడా తప్పించబడాలి. లోతు గారు దేవుని నామమును ఎరిగి ఉన్నాడు గనక లోతు తప్పించాడండి. లోతును తప్పించాడు. లోతు భార్యకు వాక్యము తెలియదు, దేవుని నామము తెలియదు, రక్తములో ముంచబడిన వస్త్రము గురించి తెలియదు, వారి పిల్లలకి తెలియదు. ఏమి నేర్పించావు నీ కూతురికి? ఏమి నేర్పించావు నీ అల్లుడికి? ఏమి నేర్పించావు నీ కొడుక్కి? ఏం చెప్పావు? మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం అటు ఇటుగా మనకి బోధిస్తోంది. ప్రియమైనటువంటి కుమార్తె, ప్రియ కుమారుడా, అక్కడ దేవుడు ఎవరిని ఘనపరుస్తున్నాడు, ఎవరిని తప్పిస్తున్నాడు? ఒకడు నన్ను ప్రేమించడలా నా ఆజ్ఞను గైకొనును వాడు నన్ను ప్రేమించాడని. అంటే అబ్రహాము గారు ఆయన ఆజ్ఞను గైకొన్నారు. అక్కడ నోవహు గారు ఆయన ఆజ్ఞను గైకొన్నారు.
లోతు గారు ఆయన ఆజ్ఞను గైకున్నారు కనుక దేవుడు వారిని ఘనపరిచినాడండి, వారిని తప్పించినాడు. ఎందుకంటే వారికి తెలుసు ఆయన నామము, ఆయన ఎవరో వారికి ముఖాముఖిగా తెలుసండి. ముఖాముఖి పరిచయం ఉంది వాళ్ళకి. నీకు ఎవరి ద్వారా అయినా నువ్వు వెళుతున్నావా? నా ద్వారా తప్ప ఎవరును అని వ్రాయబడుతుంది. ఎవరు ఆయన? ఏసయ్య ద్వారా తప్ప. దేవునికి నీ మానవునికి నీ మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తేశ్వరు నరుడు. నీకు సమస్త తెలుసు, సమస్త నాయకులు తెలుసు, వారు చెప్పిన సిద్ధాంతం తెలుసు, వారు చెప్పిన వాక్యం మాత్రమే నీకు తెలుసు. అది దుర్బోధని నీకు తెలియదు. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు చదవలేదు, సత్యవాక్యాన్ని నువ్వు ఎరగవు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ లేడు, నీళ్లు లేవు, రక్తము లేదు, పరిశుద్ధాత్మ లేదు. అందుకని వారికి వాక్యము తెలీదు, ఆయన నామము తెలీదు, రక్తములో ముంచబడిన వస్త్రము తెలియదు. అందుకనే వారు నశించిపోతున్నారు. ప్రియకుమార్తె, ప్రియకుమారుడా, రాత్రి సమయంలో మన మధ్యలో ఉన్న యేసయ్య, మన మధ్యలో సంచరిస్తున్న యేసయ్య, ప్రియకుమార్తె, ప్రియకుమారుడా, నీ మధ్యలో నీ కుటుంబం ఉందా? మీ భార్య భర్తల మధ్యలో మీ కుటుంబం ఉందా? నువ్వు వెనక్కి చూస్తూ ఉన్నావా? నీ నీ భర్త దేవుడిని, నీ భార్య దేవుడిని, నీ పిల్లల దేవుడిని నువ్వు చూస్తూ ఉన్నావా? ప్రియకుమార్తె, ప్రియకుమారుడా, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల యేసు రక్తము ప్రతి పాప నుంచి కూడా పవిత్రంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయన రక్తము ప్రవహిస్తూ ఉంది, ఆయన నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి ఆ యొక్క మహోన్నతిని చాటున మనం నివసించినట్లుగా పరిశుద్ధాత్మక సహాయం కొరకు రాజబాబు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. హల్లెలూయా.